వెల్కమ్ టు జీకే న్యూస్ 9. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగంను రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నాయి. బీఎస్పీ చీఫ్ జోన్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు భారత రాజ్యాంగంను రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నాయని బీఎస్పీ చీఫ్ జోన్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జోన్ 1 స్థాయి ముఖ్య నాయకుల సమావేశంకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సమావేశంకి జోన్ ఇన్ఛార్జ్ మాతంగి అశోక్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిషాని రామచంద్రం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగంను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగంను చేతిలో పట్టుకుని ప్రదర్శన చేయడం వల్ల ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. స్వతంత్రం వచ్చిన నుండి కాంగ్రెస్ రాజ్యాంగంను అమలు చేయలేదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభకి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. అందులో మనం ఏం కూడా ఏది పెట్టడానికి లేదు, కామా కూడా మనం కరెక్షన్ చేయడానికి లేదు. బ్యానర్ కూడా అక్కడికైనా వస్తుంది, ఎట్లా ఉండాలి బ్యానర్ అనేది కూడా పైనుంచే వస్తుంది. కాబట్టి దయచేసి మేము ఏది చెప్పినా, ఈ టీం ఏది చెప్పినా వీళ్ళ సొంత అభిప్రాయం అనుకోకండి, అంతా కూడా పైనుంచి చెప్పేటువంటి ఆదేశాలనే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మరి అన్నగారు కూడా నిజామాబాద్ లో కార్యక్రమాన్ని చేస్తామని అడుగుతున్నారు. మరి ఒక పక్క కరీంనగర్ లో చేద్దామని అడుగుతా ఉన్నారు. మరి ఈ రెండు అంశాల రీత్యా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 కార్యక్రమాన్ని కరీంనగర్ లో చేయడానికి మేము ఒక సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి లచ్చన్న గారు పెద్ద మనసుతోని దీన్ని ఈ యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తారని కోరుకుంటూ, మరి ఇంతకు ముందు కరోనా సమయంలో కూడా, కరోనా సమయం కంటే ముందు కూడా ఒక కరీంనగర్ లో ఉన్న 4 అసెంబ్లీలను పరిగణలో తీసుకొని పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అశోక్ అన్నట్టు ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత ప్రచారం జరిగింది, సౌండ్ ఎక్కువైంది తప్ప ఎలాంటి నిర్మాణాలు జరిగినటువంటి మాటలైతే లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక టీమ్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కమిటెడ్ లీడర్షిప్ ఉంది. కాబట్టి ఈ కమిటెడ్ లీడర్షిప్ నేతృత్వంలో ఈ ఏప్రిల్ 14 కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితులలో 5,000 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక గట్టి దృఢ సంకల్పంతోనైతే ఉన్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా మీరు జన సమీకరణ విషయంలో అందరూ తగిన టార్గెట్ రీచ్ కావాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎలా జన సమీకరణ చేయాలనేది మీకు ఒక సూచన ప్రాయంగా చెప్తాం. ముందు ఒక జిల్లాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.